ఇదిగోండి మన గార్డెన్లో వచ్చిన రాడిష్ని నేను ఇంట్లో అయితే ఎలా ఫ్రై చేస్తానో అలా ఫ్రై చేసి చూపిస్తానండి. ఇవి ఇంగ్రీడియంట్స్ అండి: జీలకర్ర, ఆవాలు, కొంచెం పచ్చిశనగపప్పు, ఇది కారం పొడి, కొంచెం పసుపు, 2-3 ఎండుమిర్చి, 4-5 వెల్లుల్లి, కొంచెం కొత్తిమీర. ఇది రాడిష్ కట్ చేసి పెట్టుకున్నానండి. ఇది రాడిష్ ఆకు. ఇక్కడ 2 స్పూన్ల ఆయిల్ వేస్తున్నా అండి. కొంచెం జీలకర్ర, ఆవాలు. ఇది రాడిష్లో వాటర్ ఎక్కువ ఉంటుంది కదండి, అందుకే కొంచెం 2 స్పూన్సే ఎక్కువ ఆయిల్ పడుతుంది. ఇది కొంచెం పచ్చిశనగపప్పు, 3 ఎండుమిర్చి కట్ చేసుకొని వేసానండి. అవి మంచిగా దోరగా వేయించిన తర్వాత రాడిష్ వేసుకోవాలండి. పోపు ఎంత మంచిగా ఫ్రై అయితే ఫ్రైకి అంత టేస్ట్ వస్తుందండి. అప్పుడే కొద్దిగా మగ్గిన తర్వాత ఆ రాడిష్ ఆకు కూడా వేసుకుంటున్నాండి. వేరే మంచిగా కలుపుకొని మంచిగా మిక్సీ చేసుకోవాలండి. మిక్సీ చేసుకొని కొద్దిసేపు మగ్గాలి. కొంచెం మూత పెట్టి మగ్గించుకుందామండి. మగ్గే వరకు నేను వెల్లుల్లి కొంచెం దంచుకొని పెట్టుకుంటున్నా అండి. అది ఎక్కువ దంచొద్దు, మామూలుగా చిట్లించుకోవాలి, చితక్కొట్టి వేయాలండి. ఇక్కడ దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అంత టేస్ట్ రాదండి. అప్పుడే దంచిన వెల్లుల్లి వేస్తే కొంచెం టేస్ట్ చాలా డిఫరెంట్ టేస్ట్ తోటి చాలా టేస్టీగా అవుతుందండి. కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసిన తర్వాత కారం పొడి అండి. ఇది కారం పొడిలో నేను ఉప్పు కలిపి పెడతానండి. అందుకే నాకు 4 స్పూన్స్ కారం పొడి అయితే మాకు సరిపోతుందండి. ఇంత క్వాంటిటీ రాడిష్కి నేను వేసిన స్పూన్ తోటి అయితే 4 స్పూన్లు సరిపోతుందండి. మీరు ఎక్కువ తినేవాళ్ళు ఉంటే యువర్ చాయిస్ అండి. కొద్దిసేపు కారం పొడి వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అట్లా మూతేసి మగ్గనిస్తే కారం పొడి కూడా మంచిగా ఫ్రై అవుతుందండి. అప్పుడు రాడిష్ని మనం డిష్లో సర్వ్ చేసుకోవచ్చండి. లాస్ట్లో కొత్తిమీర జల్లి గార్నిష్ చేసుకోవాలి.